ఎలక్ట్రిక్ బస్సులు వరంగల్ రీజియన్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ 2 డిపో నుంచి 115 బస్సులు ఉన్నాయి. 109 షెడ్యూల్స్ తిరుగుతున్నాయి. అయితే ఈ మధ్య ఫ్రీక్వెంట్గా కరీంనగర్లో కానీ, వరంగల్లో కానీ, నిజామాబాద్లో కానీ ఎక్కడైతే ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతున్నాయో ఇంకా ఫైర్ యాక్సిడెంట్స్ అనుకోకుండా ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఛార్జింగ్లో ఉన్న బస్సులు, మామూలుగా నిలిచిన బస్సులు, రన్నింగ్లో ఉన్న బస్సులు, ప్రయాణికులను ట్రాన్స్పోర్ట్ చేసిన బస్సులు ఫైర్ యాక్సిడెంట్స్ గురవుతుంటే దీని మీద ఈ ఎక్స్పర్ట్స్ ఢిల్లీ నుంచి నిపుణులు, కంపెనీ ప్రతినిధులు ప్లస్ టెక్నీషియన్స్, ఎక్స్పర్ట్స్ కమిటీ వచ్చి దీన్ని అధ్యయనం చేస్తున్నారు రీజన్స్. అంతవరకు ఈ ప్రజా సంక్షేమాన్ని, ప్రయాణికుల భద్రతని దృష్టిలో పెట్టుకొని అవన్నీ రీజన్స్ తేలి దానికి రెమెడియల్ యాక్షన్స్ ఆపించాము తాత్కాలికంగా. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఆర్టీసీ, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ మరియు హ్యూజ్ రిసోర్సెస్ ఇన్వాల్వ్ ఉన్నాయి కాబట్టి వీటి యొక్క ఇంట్రెస్ట్ రీత్యా ప్రస్తుతానికి ఆపాం తాత్కాలికంగా రిపోర్ట్స్ వచ్చే వరకు. తదుపరి నిర్ణయం ఉంటుంది. వరంగల్ రీజియన్ లో దాదాపు 2 బస్సులు పగలొచ్చినాయి, 1 బస్సు కొంతవరకు కాలింది. కరీంనగర్ లో కూడా ఇటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి. దానివల్ల కరెక్ట్ గా రీజన్స్ తెలుసుకొని కానీ ఇవి మనం రన్ చేయలేమన్న, బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంచలేమన్న ఉద్దేశంతో ఆగి ఉన్నాయి.